ఉదయం 8 గంటలు. ఫోను మ్రోగుతోంది. హలో సార్, నేను గుడివాడ నుంచి గురునాథాన్ని. మీరు శర్మగారేనా? ఈ వారం రమ్య వీక్లీలో మీ కథ చుక్కల్లో సూర్యుడు చాలా బాగుంది. సూపర్. చుక్కల్లో సూర్యుడా, చంద్రుడా? అడిగాను. ఉండండి సార్ చెప్తాను అని 1 నిమిషం తర్వాత చంద్రుడంట సార్ అన్నాడు. అంట ఏవిటి? మీరు కథ చదవలేదా? మరి బాగుందన్నారు, సూపర్ అన్నారు. అడిగాను. అంటే సార్, కథలు మా ఆవిడ చదువుతుంది సార్. తను చెప్పిందే నేను మీకు చెప్పాను. నేను పెద్దగా చదువుకోలేదు. నాది పాన్ షాపు, వారపత్రికలు కూడా అమ్ముతాం అన్నాడు గురునాథం. సరే థాంక్సు అని ఫోను పెట్టేయబోతుంటే, సార్, ఒక్క నిమిషం, నా మిస్సెస్ మీతో మాట్లాడుతుందట. తను 10 పాసయింది. మీలానే పత్రికలకు రాస్తుంది. మా ఫ్యామిలో మొత్తంలో తనొక్కటే సార్ పత్రికలకు రాసేది. మీరు తనని పొగడండి సార్ అన్నాడు. ఏంటి పొగిడేది? వీడికేమైనా పిచ్చా? పొద్దున్నే ఇలాంటి కేసు తగిలిందేవిటి అనుకుంటుండగానే, సారు నేను వెంకటలక్ష్మిని. మీ కథ చాలా బాగుంది. కథలో చివరి వాక్యం, భార్యాభర్తలు ప్రేమికుల్లా ఉండాలి అని చాలా గొప్పగా చెప్పారు. నేను మీ ఫ్యాను అయిపోయాను సార్ అంది. కథ చదివి ఉండదు, ఆఖరి వాక్యం చదివి చెప్పేస్తోంది అనుకుంటూ మీరు కూడా రాస్తారటగా. ఏ పత్రికలకు? కథలా, కవితలా అడిగాను. అంటే సార్ ఉత్తరాలు, జోక్స్ రాస్తుంటాను. ఇప్పటికి అన్ని పత్రికలకు కలిపి 1000కి పైగానే రాశాను. మొన్న సంక్రాంతికి మా వాళ్ళు నాకు సన్మానం కూడా చేశారు. మీరు సహాయం చేస్తే కథలు కూడా రాస్తాను అంది. అబ్బే నాకు వీలు కాదమ్మా అన్నాను. చూడండి సార్, ఎంకరేజ్ చేయండి సార్. ఈ వారం పత్రికలో మీ కథ బాగుందని రమ్య పత్రికకు ఉత్తరం రాస్తాను అంది. సారీ, నాకు వీలుకాదు అని కాల్ కట్ చేశాను. మళ్ళీ రింగైంది, ఎత్తలేదు. స్నానం చేసొచ్చి టిఫిన్ చేద్దామనుకుంటుంటే మొబైల్ మళ్ళీ రింగైంది. వెంకటలక్ష్మేమోనని చూశాను. కాదు, వేరే నంబరు. శర్మగారేనా? ఆడ గొంతు. అవును. ఎవరు? అడిగాను. నా పేరు మందారం, మాది పెద్దాపురం. రమ్యలో మీ కథ, పక్కలో చంద్రుడు, సూపర్. చాలా రొమాంటిక్ గా ఉంది. మనదే ఊరు. మిమ్మల్నొకసారి చూడాలని ఉంది. ఈ కేసేదో తేడాగా ఉందనిపించింది. పక్కలో చంద్రుడు కాదు, చుక్కల్లో చంద్రుడు. అవునా? సరే, కథ చదివి బాగున్నందుకు ధన్యవాదాలు. నాకో సందేహం. ఇంత పొద్దున్నే కథ చదివి బాగుందని చెప్పేశావంటే నీకు ఇంటి పని, వంట పని ఉండదా అని అడిగాను. అవన్నీ మా హస్బెండ్ చూసుకుంటారు. ఆయన నాకు బావే. నేను చాలా అందంగా ఉంటానని, పనిచేస్తే నా అందం తరిగిపోతుందని నన్నే పని చెయ్యనివ్వరు అంది. కనీసం కాపురం చేయనిస్తారా? లేక షోకేస్ లో బొమ్మలా నిన్ను కూర్చోబెట్టి దూరం నుంచి చూస్తూ ఉంటారా అడిగాను. ఛీ, పోండి సార్, చిలిపి అని. ఆయన చేసిపెట్టింది తిని, పుస్తకాలు చదువుతూ, ఫోన్లు చేసుకోవటమే నా పని. 10ంటికల్లా వంట పూర్తి చేసేసి, ఆయన పనిచేసే మీసేవ సెంటర్కి వెళ్ళిపోతారు అంది. అంటే ముందు నీసేవ, తర్వాత మీసేవ అంతేనా అన్నాను. భలే చెప్పారు అని. ఇదిగోండి మా వారితో మాట్లాడండి. మీరు జెంట్ కద సార్. నేను జెంట్స్తో మాట్లాడటం మా వారికి పెద్దగా ఇష్టం ఉండదు. చెప్పాను కద సార్, నేను చాలా అందంగా ఉంటానని. మా వారిని పొగడండి, ఖుష్ అయిపోతారు అంది. ఈ పొగడడాలేమిటో, ఈరోజు అన్ని ఇలాంటి కేసులే వస్తున్నాయి అనుకుంటుండగానే మందారం మొగుడు లైన్లోకొచ్చేశాడు. పాయింట్. సార్ మీ వయసెంత అడిగాడు. డైరెక్టుగా ఇదేం ప్రశ్న, వీడు మాడాలా తేడాగా కనిపిస్తున్నాడనుకుంటూ. నా వయస్సు 80. గుండాపరేషన్ అయింది. పక్షవాతం వచ్చింది. ఓ కిడ్నీ చెడింది. కళ్ళు సరిగ్గా కనపడవు. వినికిడి కూడా తగ్గింది. నువ్వు వంట బాగా చేస్తావనుకుంటాను. నువ్వు నిండు 100 ఏళ్లు ఇలాగే మీ ఆవిడ సేవలో తరించాలని ఆశీర్వదిస్తూ ఉంటాను నాయనా అన్నాను ముసలాడిలా గొంతు మార్చి. స్టవ్ మీద కూర మాడిపోతుందంటూ అతను వెళ్ళిపోయాక మందారం లైన్లోకొచ్చింది. సార్, నా మీద మంచి రొమాంటిక్ కథ ఒకటి రాయకూడదు? చెప్పానుగా నేను అందంగా ఉంటానని. మీ వాట్సాప్కి నా ఫోటోలు కొన్ని పంపిస్తాను అంది. సారీ, నాకు వాట్సాప్ సౌకర్యం లేదు అని ఫోను ఆఫ్ చేశాను. నా ఆఫీసుకి టైమైపోతోంది. టిఫిన్ పట్రావోయ్ త్వరగా అన్నాను నా శ్రీమతితో. ఓ, తినండి అంటూ వేడివేడి ఉప్మా ప్లేట్లో పెట్టి తెచ్చింది. ఇంత వేడిగానా ఎలా తినను? ఫ్యాను వెయ్యొచ్చుగా అన్నాను. సారీ, ఫ్యాను తిరగదు, కరెంటు పోయింది అంది కోపంగా. స్పూనుతో వేడి ఉప్మా నోట్లో పెట్టుకున్నాను. సుర్రుమని నోరు కాలింది. అబ్బా, చంపేశావు కదే రాక్షసి అన్నాను. అవునవును, చక్కగా చేసి పెడుతుంటే అలానే ఉంటుంది. గంటల కొద్దీ ఆడ ఫ్యాన్సుతో మాట్లాడుతుంటే బాగుంటుంది. ఇంతోటి కథలకు ఫ్యాన్లు, పొద్దున్నే ఫోన్లు. తినండి తినండి అంటూ విసురుగా వెళ్ళిపోయింది. ఉప్మానే కాదు, శ్రీమతి కూడా వేడిమీద ఉందనిపించింది. ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుని చచ్చీచడి ఆఫీసుకి ఆలస్యంగా చేరాను.
అటెండెన్సు రిజిస్టరులో నా పేరుకు ఎదురుగా లేటొచ్చావోయ్ అని అర్థం వచ్చేట్లు ఇంగ్లీషు అక్షరం ఎల్ రాసుంది. నా సీట్లోకి వెళ్ళి కూర్చున్నానో లేదో ఫోను మ్రోగింది. హల్లో అన్నాను. శర్మేనా? నా పేరు కృష్ణమూర్తి. 90 నాటౌట్. ఊరు ఏలూరు. రమ్యలో చుక్కల్లో చంద్రుడు. కథ దివ్యంగా ఉంది. నువ్వు మాంచి సరసుడవే. నీ వయసులో నేను అంతే. ఆర్టిస్టు కూడా నీ కథకు తగ్గ బొమ్మే వేశాడు. కథ నాకు తెగ నచ్చేసింది. నువ్విలాగే వారం మంగళవారం వచ్చేలా మరిన్ని కథలు రాస్తూ పో. అవి చదువుతుంటే నా ఆయుష్షు పెరుగుతుంది. సెంచురీ కొట్టేస్తా అన్నాడు పెద్దాయన. నేను ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్న తరుణంలో ఎదురుగా మా బాస్. నా ఆనందం ఆవిరైపోయింది. లేట్ కమింగ్, ఫోన్ టాకింగ్, పనెప్పుడు? మళ్ళీ ఇలా చూశానో సస్పెండైపోతావు. వార్నింగ్ ఇచ్చి వెళ్లాడు బాసాసురుడు. బిక్క చచ్చిపోయి బిగుసుకుపోయాను. ఏంటి సార్, ఈ వారం పత్రికలో మీ కథ పడిందా? అడిగాడు అటెండరు రాము. వీడికి తెలిసిపోయిందా అనుకుని సమాధానం చెప్పకుండా ఫైలు తెరిచాను. యాస్టరిస్క్ 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 యాస్టరిస్క్. మళ్ళొచ్చింది మంగళవారం. ఈ మధ్య ఎందుకో మంగళవారం భయం పట్టుకుంది. ఒక ప్రక్క కథ బాగుందుంటూ పాఠకుల అభినందనలకు ఆనందన కలుగుతున్నా, కొందరి విచిత్ర ప్రవర్తన ఆందోళనకు గురిచేస్తోంది. ఎవరెలా వాయిస్తారోనని భయం వెంటాడుతోంది. వెంకటలక్ష్మి ఫోను చేసింది. సార్, మీ కథ బాగుందని నేను రాసిన ఉత్తరం రమ్య వీక్లీలో వచ్చింది చూడండి అని. పాన్ షాపతను. సార్, వ్యాపారం డల్గా ఉంది, ఓ 10,000 సర్దుతారా అని. మందారం ఫోను చేసి పెద్దాపురంలో అనాథాశ్రమం నడుపుతోందట. వీలైతే నన్ను ఓ చెయ్యి వేయమంది. ఇక 90 నాటౌట్ ఫోను చేసి ఈ వారం నీ కథ కోసం చూశాను శర్మ. రాలేదని తెలిసి నిరాశ్చెందాను అని. అంటే ఈయన సెంచురీ కొట్టటం కోసం నేను వారం సరసం పండించాలి. వీళ్లంతా కథలు చదవక నన్ను నిజంగానే అభినందిస్తున్నారా? ఆ వంకతో వాళ్ల అవసరాలు తీర్చుకోవటానికి నన్ను వాడుకుంటున్నారా? వీళ్ల మాయ మాటలు నమ్మి నేను నా ఆఫీసు పని ప్రక్కన పెట్టి కథల్రాసుకుంటూ కూర్చుంటే నా ఉద్యోగం ఊడి నేను మందారం నడిపే అనాథాశ్రంలో చేరాల్సొస్తుంది. ఏమో, ఈ మంగళవాయిద్యాలు నా ఒక్కడికేనా? నా తోటి రైతులకు కూడానా?